ఒక పెద్ద అడవిలో చెట్లు ఊగుతూ నదులు మధురంగా ప్రవహిస్తున్న చోట ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరు బలమైన ఏనుగు సారా, మరొకరు తెలివైన కోతి కోకో. ఒకరోజు ఉదయం కోకో చెట్టు కొమ్మల నుండి ఊగుతూ సారా వీపు మీద దూకాడు. సారా, నది వరకు పరుగెత్తిపోదాం అని ఉత్సాహంగా అన్నాడు. సారా నవ్వింది. కోకో, నీ వేగానికి నేనెలా పోటీ పడగలను? కోకో తెలివిగా చిరునవ్వు చిందించాడు. మరి పోటీని ఆసక్తికరంగా మార్చేద్దాం. నువ్వు అడవిలో నేలమార్గం తీసుకో, నేను చెట్టు కొమ్మలపై నుంచి వెళ్తాను. ఎవరు ముందుగా నదిని చేరతారో చూద్దాం. రేస్ నడుస్తున్నంతలో కోకో ఓ భయంకరమైన గర్జన విన్నాడు. ఓ! అది పులి. కోకో భయంతో వణికిపోయాడు. పులి కింద నిద్రపోతూ ఉంది. తను ఒక్క తప్పు చేస్తే అది మేల్కుని తనపై దాడి చేస్తుందేమో. సారా, కోకో ఆత్రంగా పిలిచాడు. సారా పైకి చూసి, ఏం జరిగింది, కోకో అని ప్రశ్నించింది. నేను ముందుకు వెళ్ళలేను. కింద పులి ఉంది. ఇది చాలా ప్రమాదం. సారా కొద్దిసేపు ఆలోచించింది. వెంటనే తన భారీ కాళ్లతో నేలపై బలంగా తన్నింది. బూమ్! పులి కళ్లను నెమ్మదిగా తెరిచింది. కాని భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. భయంతో అది అలా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వావ్! సారా, ఇది అద్భుతమైన ఐడియా! కోకో ఆనందంగా కేకలు పెట్టాడు. తన ప్రాణం దక్కిందని సంతోషంగా కోకో సారా వీపు మీద ఎక్కి ఇద్దరూ కలిసి నది వరకు చేరుకున్నారు. ఎవరూ గెలవలేదు. ఎందుకంటే వారి నిజమైన గెలుపు స్నేహమే.